సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ డేట్ ఆఫ్ బర్త్ అక్టోబర్ 19, 1910 భారతీయ సంతతికి చెందిన అమెరికన్ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. నక్షత్రాలపై ఈయన చేసిన పరిశోధనకు గాను 1983లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. విలియం ఆల్ఫ్రెడ్ ఫౌలర్తో పంచుకున్నాడు. ఈ ఫౌలర్ చంద్రశేఖర్ పి.హెచ్.డి పట్టా కొరకు చేసిన ప్రయత్నానికి దిశానిర్దేశకుడు కాదు. ఆయన ఆర్.హెచ్. ఫౌలర్. ఇతని పినతండ్రి ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ సి.వి. రామన్. చంద్రశేఖర్ను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ బిరుదుతో సత్కరించింది. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ 1910 అక్టోబరు 19, 1995 ఆగస్టు 21 అవిభక్త భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. లాహోర్ పట్టణంలో సీతాలక్ష్మికి చంద్రశేఖర సుబ్రహ్మణ్య అయ్యర్కి పుట్టిన 10 మంది పిల్లలలో మూడవ బిడ్డ, ప్రథమ మగ సంతానం. తండ్రి ఆగ్నేయ రైల్వే ఉద్యోగి. ఆయన ఉప ఆడిటర్ జనరల్గా లాహోర్లో పనిచేస్తున్నప్పుడు చంద్రశేఖర్ జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలు తిరిగినా వాళ్ల కుటుంబం తమిళనాడుకు చెందినదే. ఆయన చిన్నతనంలో తల్లి దగ్గర చదువుకున్నాడు. తల్లి హెన్రిక్ ఇబ్సెన్ రాసిన ద డాల్స్ హౌస్ అనే నాటికని తమిళంలోకి అనువదించిన విదుషీమణి. ఆయన చదువు కోసం కుటుంబం 1922లో చెన్నైకి మారింది. చంద్రశేఖర్ ఇటుపైన చంద్ర పినతండ్రి భౌతిక శాస్త్రంలో 1930లో నోబెల్ బహుమానం అందుకున్న సర్ సి.వి. రామన్. వైణిక విద్వాంసురాలు, సంగీత అకాడమీ అవార్డు గ్రహీత విద్యాశంకర్ ఇతని సోదరి. చంద్రశేఖర్ తాత రామనాథన్ చంద్రశేఖర్, విశాఖపట్నంలోని మిసెస్ ఎ.వి.ఎన్. కాలేజీలో గణిత ఆచార్యుడుగా పనిచేశారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ పుట్టిన సంవత్సరమే ఆయన పరమపదించేరు. తాత వదిలిపెట్టిన గణిత గ్రంథాలని చంద్ర ఎంతో అపురూపంగా జీవితాంతం దాచుకున్నారు. అభిజాత్యమో, కావేరి నీళ్ల మహిమో తెలీదు కానీ చంద్రశేఖర్ బాల్యంలోనే పరిమళించేడు. చంద్ర చెన్నైలోని హిందూ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలో భౌతిక శాస్త్రంలో బీఎస్సీ ఆనర్స్ పట్టా పొందాడు. అప్పటికే అంతరిక్ష భౌతిక విజ్ఞాన శాస్త్రం అంటే ఆసక్తి పుట్టింది. విశ్వాంతరాళంలో నక్షత్రాలు ఏర్పడే విధానం, తారలలో జరిగే పరిణామాలు, వాటి స్థిరత్వం తదితర అంశాలపై పరిశోధనలు జరిపి శాస్త్రజ్ఞులలో గుర్తింపు పొందాడు. 15 సంవత్సరాల పిన్న వయస్సులోనే, ఇంకా విద్యార్థిగా ఉండగానే, తన మొట్టమొదటి పరిశోధనా పత్రం 1929లో ప్రచురించాడు. ఈ పత్రం యొక్క ప్రత్యేకత అవగాహన అవ్వాలంటే ఆనాటి విద్వత్ వాతావరణం అర్థం కావాలి. కాంప్టన్ ప్రభావం కొంప్టన్ ఎఫెక్ట్ అనే దృగ్విషయం 1923లో ఆవిష్కరించబడింది. అందుకని కాంప్టన్కి 1927లో నోబెల్ బహుమానం వచ్చింది. ఒక కొత్త గణాంక పద్ధతి అంటూ 1926లో ఫెర్మి, డిరాక్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఒక పత్రం ప్రచురించారు. ఈ కొత్త గణాంక పద్ధతిని ఇప్పుడు దీనిని ఫెర్మి డిరాక్ గణాంకాలు అంటున్నారు. వెనువెంటనే ఉపయోగించి ఆర్.హెచ్. ఫౌలర్ అనే ఆసామీ ఒక నక్షత్రం కూలిపోయి శ్వేతకుబ్జ తార వైట్ డ్వార్ఫ్గా ఎలా మారుతుందో 1926లో భాష్యం చెప్పాడు. ఈ కొత్త గణాంక పద్ధతి వాడి సోమర్ఫెల్డ్ అనే వ్యక్తి లోహాలలో ఎలక్ట్రేట్ ప్రవర్తన మీద ఒక వ్యాఖ్యానం రాశాడు. రాసి మద్రాసు వచ్చి ఒక ఉపన్యాసం ఇచ్చాడు. ఆ ఉపన్యాసం విన్న 19ఏళ్ల చంద్రశేఖర్ ప్రభావితుడై కొత్త గణాంక పద్ధతి దృష్టితో కాంప్టన్ ప్రభావం అనే పరిశోధనా పత్రం ప్రచురించాడు. ఈ పత్రం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఫౌలర్ కంటపడింది. ఫౌలర్ సిఫార్సుతో చంద్రశేఖర్కి ట్రినిటీ కాలేజీలో ప్రవేశం లభించింది. ఇటు బీఎస్సీ ఆనర్స్ పట్టా పుచ్చుకున్నాడో లేదో అటు పెద్ద చదువులకని 1930లో 19 ఏళ్ల ప్రాయంలో ఇంగ్లండ్ ప్రయాణం అయి వెళ్ళిపోయాడు. పడవలో ప్రయాణం చేసేవారి కాలక్షేపానికి ఎన్నో ఆకర్షణలు ఉంటాయి. మద్యపానీయాలు, ఆటలు, అమ్మాయిలు ఒకటేమిటి, తోటి భారతీయ విద్యార్థులు ఈ కాలక్షేపపు వసతులని వినియోగించుకోవడానికి ఉబలాట పడుతూ ఉంటే చంద్రశేఖర్ కాగితం, కలం తీసుకుని నక్షత్రం కూలిపోయి శ్వేతకుబ్జతారగా మారే సందర్భాన్ని వర్ణిస్తూ కొన్ని గణిత సమీకరణాలు రాసి వాటిని పరిష్కరించి చూస్తున్నాడు. అలా చూస్తూ ఉండగా ఆ సమీకరణాలు గొంతెత్తి ఒక విషయాన్ని చెప్పేయి ఆయనకి. ఏమిటా విషయానికి? ఒక శ్వేతకుబ్జతారలోని పదార్థం లేదా ఆ నక్షత్రపు గరిమ ఒక అవధిని మించితే ఆ నక్షత్రం తన గురుత్వ ఆకర్షణ శక్తుల ప్రభావానికి కూలిపోయి గ్రావిటేషనల్ కలాప్స్ మరొక రకం నక్షత్రంగా మారిపోతుంది. ఏ రకం తారగా మారిపోతుంది? న్యూట్రాన్ తారగా కానీ, కర్రీ బిలం బ్లాక్ హోల్ గా కానీ. ఆ రోజులలో కర్రీ బిలం కృష్ణ బిలం అనే భావన ఊహామాత్రంగా ఉండడం ఉంది కానీ సిద్ధాంతపరంగా కానీ
ప్రయోగికంగా కానీ రుజువు కాలేదు. కనుక గణిత సమీకరణాలు చెబుతున్న వర్తమానం ఆయనకే మింగుడు పడలేదు. గణితాన్ని గుడ్డిగా నమ్మడమా, లేక సమీకరణాలు, సిద్ధాంతాలు చెప్పినవి అన్నీ ఎలా నమ్మేస్తాం? రుజువు ఉండొద్దు, ప్రత్యక్ష ప్రమాణం కావాలంటే ఆకాశంలో వెతకాలి. ఎన్నని వెతుకుతాం, ఎక్కడని వెతుకుతాం? తన ఊహ సరి అయినదే అన్న నమ్మకం చంద్రశేఖర్కి ఉంది, కానీ తన గణితం బందోబస్తుగా ఉందో లేదో. ఇంగ్లండు వెళ్ళిన తరువాత మరొక 3 ఏళ్లు శ్రమించి, తన సిద్ధాంతానికి, సమీకరణాలకి మెరుగులు దిద్దుతూ 1933లో Ph.D. పట్టా సంపాదించేడు. ఈ సమయంలోనే భౌతిక శాస్త్రంలో దిగ్గజాలనదగ్గ డిరాక్, బోర్ ప్రభృతులతో పరిచయాలు కలిగేయి. దూషణ, తిరస్కార, అవమానాలు. తరువాత చంద్రశేఖర్కి సర్ ఆర్థర్ ఎడింగ్టన్ అనే వేత్తతో పరిచయం అయింది. ఆయన సమక్షంలో, ఒక సమావేశంలో తాను సాధించిన ఫలితాలని ప్రకటిస్తున్న సందర్భంలో ఎడింగ్టన్ అందరి ఎదుట చంద్రశేఖర్ ప్రతిపాదిస్తున్న అవధిని అవహేళన చేసేడు. ఈ ఫలితం మీద పరిపూర్ణ నమ్మకం లేకపోతే ఆ విషయాన్ని చంద్రశేఖర్తో ముఖస్థంగా ముచ్చటించటానికి ఎడింగ్టన్కి అవకాశాలు ఉన్నాయి. కానీ ఆయన ఆ అవకాశాలని విస్మరించి, చంద్రశేఖర్ని నలుగురిలోనూ, విద్వత్ సభలో, హేళన చేయడానికే సమకట్టుకున్నాడు. ఎడింగ్టన్ సామాన్యుడా? ఐన్స్టీన్ స్టైన్ సిద్ధాంతాలని రుజువు చేయడానికి సంపూర్ణ సూర్యగ్రహణం వేళప్పుడు పెద్ద ఎత్తున ప్రయోగం చేసి మన్ననలు అందుకున్న వ్యక్తి. దరిమిలా ఎడింగ్టన్ చేసిన ప్రయోగంలో ఆర్భాటం పాలు ఎక్కువ, దక్కిన ఫలితాలలో ఖచ్చితత్వం తక్కువ అని తేలింది. అది వేరే విషయానికి. కనుక ఎడింగ్టన్కి ఎదురు చెప్పి వయస్సులో చిన్నవాడైన చంద్రశేఖర్ని సమర్థించే ధైర్యం ఎవరికీ లేకపోయింది. నలుగురిలోనూ జరిగిన ఈ పరాభవాన్ని తట్టుకోలేక చంద్రశేఖర్ దేశం వదలి, అమెరికా వెళ్ళి, చేస్తున్న పరిశోధనాంశాల దిశ మార్చి, చికాగో విశ్వవిద్యాలయంలో భౌతిక విజ్ఞాన శాస్త్రం, అంతరిక్ష శాస్త్ర విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేరాడు. పదవీ విరమణ చేసేవరకు అక్కడే కొనసాగాడు. 1985లో పదవీ విరమణ అనంతరం విశ్రాంత ఆచార్యుడుగా ఎమిరిటస్ ప్రొఫెసర్గా పనిచేశాడు. అనుభవాతీతమైనది ఏది చెప్పినా సామాన్యులకి మింగుడు పడదు. కాని ఇక్కడ చెప్పినవాడు చిన్నవాడు, విన్నవాడు దిగ్గజం లాంటి శాస్త్రవేత్త. ఐన్స్టీన్ స్టైన్ చెప్పినది అనుభవాతీతమైనది అయినా నమ్మి, ప్రయోగాత్మకంగా రుజువు చేయడానికి నడుం కట్టిన సమర్థుడు. నమ్మశక్యం కాని విషయానికి సదస్సులో చర్చకి వచ్చినప్పుడు భేదాభిప్రాయాలు వెల్లడించడానికైనా ఒక సభామర్యాద పాటించాలి. కాని ఇక్కడ భాష్యం చెబుతున్నది ఇంగ్లీషు వాడి మోచేతి నీళ్లు తాగుతూ, కాలికింద పడి ఉండవలసిన భారతీయుడు. అందుకని కాబోలు గేలి చేసేడు, హేళన చేసేడు. ఇది జాత్యహంకారం తప్ప మరేమీ కాదని చంద్రశేఖర్ తనంత తానుగా తన జీవిత చరిత్ర రాసిన ఆచార్య కామేశ్వరవాలికి చెప్పి బాధపడ్డారు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య దశలున్నట్టే, నక్షత్రాల్లో కూడా పరిణామ దశలుంటాయి. వీటిల్లో చెప్పుకోదగ్గ దశలు: అరుణ మహాతార రెడ్ జయంట్, శ్వేత కుబ్జ తార వైట్ డ్వార్ఫ్, బృహన్నవ్య తార సూపర్నోవా, న్యూట్రాన్ తార, కర్రి కృష్ణ బిలం బ్లాక్ హోల్ అనే దశలు ముఖ్యమైనవి. వీటి పట్ల అవగాహనను మరింతగా పెంచే సిద్ధాంతాలను, పరిశోధనలను అందించిన చంద్రశేఖర్ 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందారు. సాపేక్ష, క్వాంటం సిద్ధాంతాల్లోని అంశాల ఆధారంగా ఆయన నక్షత్రాల పరిణామాలకు సంబంధించిన పరిస్థితులను విశ్లేషించారు. ఒక నక్షత్రం వైట్ డ్వార్ఫ్ దశకు చేరుకోవాలంటే ఎలాంటి పరిస్థితులుండాలో చెప్పిన సిద్ధాంతమే చంద్రశేఖర్ లిమిట్ గా పేరొందింది. దీని ప్రకారం సూర్యుని ద్రవ్యరాశి కన్నా 1.44 రెట్లకు తక్కువ ద్రవ్యరాశి ఉన్న నక్షత్రాలే వైట్ డ్వార్ఫ్గా మారతాయి. అంతకు మించిన ద్రవ్యరాశి ఉంటే అవి వాటి కేంద్రకంలోని గురుత్వశక్తి ప్రభావం వల్ల కుంచించుకుపోయి సూపర్నోవాగా, న్యూట్రాన్ స్టార్గా మారుతూ చివరికి బ్లాక్ హోల్ కృష్ణబిలం అయిపోతాయి. ఈ నిజం నిలకడ మీద తేలిన తరువాత ఈ అవధికి చంద్రశేఖర్ అవధి అని పేరు పెట్టేరు. ఉదాహరణకి మన సూర్యుడు ఈ అవధిలోపునే ఉన్నాడు కాబట్టి సిద్ధాంతం ప్రకారం సూర్యుడు శ్వేత కుబ్జ తారగా కూలడానికి అవకాశం లేదు. తరువాత అమెరికాలో నాసా వారు 1999లో అంతరిక్షంలోకి పంపిన ఎక్స్ కిరణ వేధశాలకి చంద్ర అని నామకరణం చేసేరు. ఏదో కించిత్ భోగో భవిష్యతి అన్నట్లు. చంద్రశేఖర్కి నోబెల్ బహుమానం ఇచ్చినప్పుడు ఆయన 1930 దశకంలో చేసిన పనికి ఆ బహుమానం అని ప్రకటించారు. తరువాత 4 దశాబ్దాల పాటు ఆయన చేసిన ప్రాథమిక పరిశోధనలు, సాధించిన ఫలితాలని మాట వరసకైనా ఉటంకించలేదని కూడా చంద్రశేఖర్ నొచ్చుకున్నారు. అదంతా బూడిదలో పోసిన పన్నీరేనా?
నిజానికి చంద్రశేఖర్ అమెరికాలో ఉన్న 4 దశాబ్దాల కాలంలో 4 వివిధ దిశలలో పరిపూర్ణమైన సాధికారతతో అపురూపమైన ఫలితాలని సాధించేరు. వీటిలో కనీసం ఒక్క రంగంలో చేసిన పనికైనా ఆయనకి మరొక నోబెల్ బహుమానం ఇవ్వవచ్చని పెద్దల అభిప్రాయం. 1966లో ఆయన అమెరికా శాశ్వత పౌరసత్వాన్ని అందుకున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నెలకొల్పిన ఖగోళ భౌతిక పరిశోధనాలయంలో కీలక బాధ్యత వహించారు. ఆయన సేవలకుగాను నాసా ఒక పరిశోధన ప్రయోగశాలకు ఆయన పేరు పెట్టారు. చంద్రశేఖర్కి రావలసిన గుర్తింపు రాకపోవడం ఒకటైతే, వచ్చిన గుర్తింపు కూడా జీవితంలో చాలా ఆలస్యంగా రావడం మరొకటి. ఈ రెండూ మనస్సుని బాధపెట్టే విషయాలు. చేసిన పని అంతటికి రావలసిన గుర్తింపు రాకపోవడానికి కారణం కొంతవరకు స్వయంకృతాపరాధం అని అనిపిస్తుంది. ఒకటి, చంద్రశేఖర్ ఎంపిక చేసుకున్న పరిశోధనాంశాలు ముఖ్యమైనవి, క్లిష్టమైనవే కాని అవి ఆ కాలానికి ఫేషనబుల్ అంశాలు కావు. ఫెర్మి, డిరాక్, బోర్, హైజెన్బర్గ్ ప్రభృతులు చంద్రశేఖర్కి బాగా పరిచేస్తులు. వారు చేస్తున్న ప్రాథమిక పరిశోధనలతో ప్రపంచం దద్దరిల్లిపోతోంది. ఆ ఫలితాలని వాడుకుని దైనందిన అవసరాలకి పనికొచ్చే అనువర్తిత రంగాల్లో కూడా పరిశోధనలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వీటన్నిటిని విస్మరించి ఎక్కడో నక్షత్రాలలో ఏమి జరుగుతుందో చేసే పని అంటే ఎంతమంది ఆకర్షితులు అవుతారు? వాటి వల్ల ఈ భూలోకంలో ఉన్నవారికి ఏమిటి ప్రయోజనం? అంతేకాకుండా ఆ రోజులలో ఎక్కువ ఆదరణలో ఉన్న గుళిక యంత్రశాస్త్రం, క్వాంటం మెకానిక్స్లో పనిచేసిన వారికి నోబెల్ బహుమానాలు ఇచ్చేవారు కానీ, నక్షత్ర భౌతిక శాస్త్రం, ఆస్ట్రోఫిజిక్స్ వంటి రంగాలలో ఇచ్చేవారు కాదు. దరిమిలా ఈ ఆచారంలో మార్పు వచ్చి నక్షత్ర భౌతిక శాస్త్రంలో కూడా నోబెల్ బహుమానాలు ఇవ్వడం మొదలు పెట్టిన తరువాత చంద్రశేఖర్కి రావలసిన గుర్తింపు వచ్చినట్లే కదా అని మనం సంతృప్తిపడాలి. సంగ్రహం: 1929-39 అంతరిక్ష నిర్మాణం. చంద్రశేఖర్ పరిమితి: అంతరిక్ష గతిశాస్త్ర పరిశోధనలు. 1939-43 న్యూట్రాన్ రేడియేటివ్ ట్రాన్స్ఫర్, రుణాత్మక హైడ్రోజన్ల క్వాంటం సిద్ధాంతం. 1943-50 హైడ్రోడైనమిక్, హైడ్రోమాగ్నెటిక్ స్థిరత్వం. 1950-69 ఎలిప్స్ ఆకృతిగల నిర్మాణాల సమతాస్థితి, స్థిరత్వాలు. 1971-83 కృష్ణబిలాల భౌతిక విజ్ఞాన గణిత సిద్ధాంతం. 1980 గురుత్వాకర్షణ తరంగాల పరస్పర తాడనాల సిద్ధాంతం.